మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అంటే బీజేపీలో చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కలవబోతా ఉన్నారు. ఆల్రెడీ గువ్వల బాలాజీ కలవడం అయితే జరిగింది. కావాలనే బీజేపీ ఆకర్షణ అన్నట్టుగా చూపిస్తా ఉన్నట్టు కూడా మా దగ్గర ఎన్ని పార్టీల నుంచి రావాల్సిన ఆవశ్యకత ఉంది. మేము చాలా మా అధ్యక్షుడు కూడా పిలుపునిచ్చినాడు, కేంద్ర పార్టీ కూడా పిలుపునిచ్చింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని నచ్చి వస్తారంటే ఎవరైనా కూడా తలుపులు తెలుసుకుంటాం. ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్. కానీ వారు కనుక ఎమ్మెల్యేలు అయితే, ప్రజాప్రతినిధులు అయితే అక్కడ రాజీనామా చేసి రావాలి. అంతేగాని మేము ఇట్లా మన బ్యాక్ హంటింగ్ అని చెప్పి, విచ్ హంటింగ్ అని చెప్పి బ్యాక్ డోర్ ఎంట్రీ ఎప్పుడు పెట్టుకోము. మేము ఏదైనా కూడా వాళ్ళు రాజీనామా చేసి వస్తేనే మేము లోపల రాణిస్తాం. అంతేగాని మేము ఆకర్షణ ఇదని చెప్పి మేము అట్లా ఏం చెప్పి వాళ్ళకి ఏం వాగ్దానాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గువ్వల బాలరాజు గారు వస్తే ఆయన సామాన్య కార్యకర్తగా నేను ఉంటా అని చెప్పినాడు. ఆయనకి ఏం వాగ్దానాలు మేము ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ ఇస్తాం, జనరల్ సెక్రటరీ ఇస్తామని ఎవరు చెప్పలేదు. ఆయన మా విధానాలు నచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన ఆవశ్యకత గురించి వారు నిర్ణయం తీసుకొని వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. మేము ఎవరైనా స్వాగతిస్తాం. స్థానిక ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకెళ్తారు సార్? కాంగ్రెస్ పార్టీని చూసినారు, బీఆర్ఎస్ పార్టీని చూసినారు, బీఆర్ఎస్ ఎంఐఎం చూసినారు, కాంగ్రెస్ ఎంఐఎం చూసినారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి చూసినారు, ఎంఐఎం బీఆర్ఎస్ కలిపి చూసినారు. ఈసారి ఒక అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకు. పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో ఏ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అధికారంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఇంకా అధికారం చూపిస్తాం. నిన్న చూడండి, అధికారం లేనప్పుడే 12 లక్షల కోట్లు ఇచ్చినాం మేము. అంటే ఇటువంటి సంస్కరణలు ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. అధికారంలో లేకుండానే ఇట్లా ఉన్నాం, అధికారంలో వస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా ఒక ఆకాంక్ష.